ఆల్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు కొత్త అప్డేట్ విషయం పైన మనం మాట్లాడదాం. అయితే ఈరోజు సాయంత్రం వరకు సారు 1% విషయం పైన క్లారిటీ ఇస్తా అన్నారు. ఇప్పుడు నేను ఐడి ఓపెన్ చేసి చెక్ చేస్తున్నా, ఏమన్నా అప్డేట్ ఉండవచ్చు అని. ఎందుకంటే మనకు 1% అనేది విత్డ్రాల్ రావాలి. అయితే ఇక్కడ చూడండి, మెనూలో పోయి మీరు పైకి ఇట్లా అంటే ఇక్కడ ఒకటి అప్డేట్ BIP20 అడ్రస్ అని ఉంది. BIP20 అడ్రస్ అంటే బైనాన్స్ స్మార్ట్ చైన్ అడ్రస్, కాంటాక్ట్ అడ్రస్, మనం సెండ్ చేసే అడ్రస్. ఇక్కడ అప్డేట్ అనేది ఒకటి రావడం జరిగింది. దీని అప్డేట్ అనేది ఇక్కడ మనము క్లిక్ చేసి ఉడుతున్నాయి. ఇక్కడ BIP20 అడ్రస్ సెండ్ ఇక్కడ యాడ్ చేయమని ఉంది. మీరు ఇప్పుడు యాడ్ చేయకండి. వన్స్ అప్డేట్ కెన్ నాట్ బి చేంజ్డ్ లేటర్. ఒక్కసారి అప్డేట్ చేస్తే మళ్ళీ చేంజ్ చేయరాదు. కాబట్టి మీరు దీన్ని అప్డేట్ చేయకండి. నేను మళ్ళీ మీకు కన్ఫర్మ్ చేసేంత వరకు మీరు అప్డేట్ చేయకండి. ఎందుకంటే సార్ ద్వారా సుధా మనకు కన్ఫర్మేషన్ రావాలి. మనము అనుకున్నది కాదు కదా, సార్ కన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ మనము ఏ అడ్రస్కు మనము 1% పోవాలనో ఆ అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ BIP20 అడ్రస్ మనం పేస్ట్ చేసేసి సబ్మిట్ చేయాలి. చేసినప్పుడు మనము ఆ అకౌంట్లకు మాత్రమే 1% అనేది ఎవ్రీ మంత్ 1% అనేది ఇక్కడ సెండ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మనం రిసీవ్ చేసుకోగలుగుతాము. ఆ రిసీవ్ అయినటువంటి అమౌంట్ను మనం అనేది హోల్డ్ చేయడమా, సేల్ చేయడమా, ఆర్డర్ పెట్టడమా అనేది మన ఇష్టం ఉంటుంది. ఈ సైట్ నుండి వెళ్ళినాయంటే మన హ్యాండ్ఓవర్లో, మన చేతిలో ఆ కాయిన్స్ ఉండడం జరుగుతుంది. ఎంత రేటు ఉన్నది అనే కాదు, ఇక్కడ ఎన్ని కాయిన్స్ మనము దీనిలోకి వెళ్ళి విత్డ్రా అయినటువంటి ఆ లెక్క ఉండడం జరుగుతుంది. ఇవాళ రూపాయి ఉంది అని అనుకోవడం కాదు. అక్కడ రేపు 100, 1000, 5000, 10,000 అవుతాయి. కాబట్టి ఆ వెళ్ళినటువంటి కాయిన్స్ మన చేతిలో, మన వాలెట్లో, మన ఎక్స్చేంజ్లో ఉండడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనకు గుడ్ న్యూస్ అంటే చాలా గుడ్ న్యూస్ ఇది. మనము 2 సంవత్సరాల నుండి వెయిట్ చేసినటువంటిది ఈరోజు అనేది మనకు క్లారిటీ అనేది రావడం జరిగింది. అయితే అప్పుడు ఎక్స్చేంజ్లో లాంచ్ అయినప్పుడు అదే మాట ఏమైందంటే, మన కీబో కాయిన్ అవుతాయా కావా, ఒరిజినలా కాదా అనే విషయంకి ఒకటి రావడం జరిగింది. ఆ ఒరిజినల్ కాయిన్స్ అని ఒకటి సారు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ఇచ్చి ప్రూఫ్ చేయడం జరిగింది. తర్వాత ఒక మాట రావడం జరిగింది, ఆ కాయిన్స్ వేరే, మనకి ఇచ్చినటువంటి కాయిన్స్ వేరే అనే ఒక మాట రావడం జరిగింది. అది దానికి ఈరోజు మనం క్లారిటీ చూడడం జరుగుతుంది. మనలో ఉన్నటువంటి కాయిన్స్ మనము వాలెట్లో సెండ్ చేసి, ఎక్స్చేంజ్లో సెండ్ చేసి, ఇది మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ జెన్యూన్ కాయిన్ అని బల్లగుద్ది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రతి ఒక్కరు అప్డేట్ అనేది చూడవచ్చు. ఇక్కడ మన కీబో ఐడి ఓపెన్ చేసుకొని ఇక్కడ మెనూలో పోయిన తర్వాత అప్డేట్ BIP20 అడ్రస్ అని ఉంది. ఇప్పుడే మీరు తొందరపడి అడ్రస్ అక్కడ పేస్ట్ చేసేసి సబ్మిట్ చేయకండి. ఎందుకంటే మనకు కంపెనీ నుండి అప్డేట్ వచ్చిన తర్వాతే మనము దాన్ని అడ్రస్ ఏమి ఇవ్వాలనో క్లారిటీ తీసుకున్న తర్వాతే మిస్టేక్ చేయకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి యాడ్ అయిపోయిందంటే మళ్ళీ దానికి డిలీట్ కానీ, అప్డేట్ కానీ, మళ్ళీ ఎడిట్ కానీ ఉండదు. కాబట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు వీడియో పెట్టేంత వరకు మీరు ఏమి చేయకండి. ఇప్పుడు నేను మీ ఐడియా కోసం నేను ఇది అప్డేట్ చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి దీనిపైన ఇప్పుడే మీరు చూడండి. కానీ దీనిలో అడ్రస్ అనేది పేస్ట్ కానీ అది చేయకండి. ఇక్కడ మనము దీనిలో కీబోలో చూడడం జరిగింది. ఇప్పుడు BCTTలో చూద్దాము. దీనిలో ఏమన్నా అప్డేట్, న్యూ అప్డేట్ ఉందా లేదా అని మనం దీనిలో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మార్కెట్లో సేల్ ఆర్డర్ నాట్ లేదు.
ఇక ప్రజెంట్ మాత్రం దీనిలో మాత్రం ఏం లేవు. నేను అనుకుంటున్నా మనకు బీసీటీలో ఉన్నటువంటి కైండ్స్ మొత్తం టోటల్ కైండ్స్ మళ్ళీ కీబోలో నా ఒపీనియన్ తప్ప నా ఆలోచన మాత్రం, కంపెనీ ఆలోచన కాదు, నా ఆలోచన నేను చెప్తున్నా. ఎందుకంటే 1% మనం BIP20 అడ్రస్ అనేది కీబోలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు అందరి బీసీటీలో ఉన్నటువంటి కైండ్స్ కీబోలో మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది అనుకుంటున్నా. అక్కడ అయినటువంటి కైండ్స్ను మనకు వచ్చేసి మళ్ళీ దాంట్లోకి వెళ్ళి కీబో నుండి 1% చొప్పున ఎవ్రీ మంత్ మనకు ఎక్స్ఎన్లో కానీ వాలెట్లో కానీ సెండ్ అవుతుంది అనుకుంటున్నా. నా ఓన్ ఒపీనియన్ తప్ప కంపెనీది కాదు. కంపెనీ ఇంకా ఏం రాలేదు, అప్డేట్ అనేది వాయిస్ అనేది రాలేదు. సాయంత్రం నైట్ కల్లా ఎండి సార్ వాయిస్ వస్తుంది. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్పబోయేది ఏంటంటే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేపియండి. మీ ఎంతమంది సబ్స్క్రైబ్ ఉన్నారో ఒక్క సబ్స్క్రైబ్ ఒక్కొక్క 5 మెంబర్స్ మీరు డౌన్లో సబ్స్క్రైబ్ చేయించినట్లయితే 2 మెంబర్స్ 5 మెంబర్స్ 10 మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమంది సబ్స్క్రైబ్ చేయించినట్లయితే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది ఎన్ని రోజుల నుండి మనం అప్డేట్ చేసినటువంటి 2 సంవత్సరాల నుండి వర్క్ చేసినటువంటిది ఈ రోజు అనేది మీకు రిజల్ట్ అనేది ఉంది. ఎంతమందికి ఉంది? చాలా తక్కువ, ఒక 3-4% మన టోటల్ కమ్యూనిటీలో 3-4% మాత్రమే ఇన్ఫర్మేషన్ పోతుంది అనుకుంటా. ఎందుకంటే 10,000 మన దగ్గర నా డౌన్లో 10,000 అబోవ్ మెంబర్స్లో దాదాపుగా 1,000 మెంబర్స్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లేయర్ అంటే దీని ద్వారా నేను అంచనా వేసుకోవడం జరుగుతుంది. నేను ఎంతమంది కలవడం జరిగిందో అంతమందికి నేను సబ్స్క్రైబ్ చేపించడము వాళ్ళ దగ్గర వీడియో పోవడం జరిగింది. అంటే మీరు మీ వంతు పని మాత్రం మీరు చేయట్లేదు. మీ డౌన్లో అనేది మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేకపోతున్నారు కాబట్టి రేపు మీకే ప్రాబ్లము. ఎందుకంటే వాళ్ళకు మీ డౌన్లో మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, వాళ్ళ దగ్గర డైరెక్ట్ ఎండి సార్ వాయిస్ వెళ్ళట్లేదు అంటే మీరే బాధ్యులు అవుతారు. రేపు మీరే వాళ్ళకు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నట్లయితే వాళ్ళు యూట్యూబ్లో చూసుకొని చేసుకుంటారు. లేదంటే ఆ భారం ఏమో మీ పైన పడుతుంది. మీ కింద ఒక్కొక్కరి కింద 100 మంది 1000 మంది 500 మంది 10 మంది ఉన్నారు, వాళ్ళందరి దగ్గర పోయి మీరు చేయాల్సి వస్తుంది. ఇన్ఫర్మేషన్ వాళ్ళకు తెలియకపోవచ్చు కాబట్టి మీరు మీ డౌన్లో ప్రతి ఒక్కరికి వీడియో పంపించి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి అని మీరు పెట్టండి, చేపియండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ వరకు పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీకు ఫోన్ చేయడం కానీ చేయరు. అందరికీ ఇన్ఫర్మేషన్ పోతాయి కాబట్టి ఇప్పుడు 1% అనేది ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏమేమి చేయాలి ఇప్పటికి నేను చెప్తున్నా, మళ్ళీసారి చెప్తున్నా. ప్రతి ఒక్కరు కీబోలో కేవైసీ అప్డేట్ చేసుకోండి. మై ప్రొఫైల్ ఎడిట్ న్యూ చేసుకోండి, మై ప్రొఫైల్ ఎడిట్ ఓల్డ్ చేసుకోండి. తర్వాత మై నీడ్స్ డౌన్లోడ్ చేసుకొని మై నీడ్స్లో కేవైసీ కంప్లీట్ చేసేయండి. చేసిన వారికి మళ్ళీ ఇక్కడ BIP20 అడ్రస్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ BIP20లో అడ్రస్, వాలెట్ అడ్రస్, ఎక్స్చేంజ్ అడ్రస్ అనేది నేను చెప్తా, అప్పుడు ఇది ఇచ్చేయండి. దాని తర్వాతే మీ 1% అనేది మీకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. నేను చెప్పేంత వరకు మీరు దీనిలో BIP20లో కానీ మీరు అప్డేట్ చేయకండి. నేను చెప్పినప్పుడే మీరు చేయండి. క్లారిటీ ఇచ్చిన తర్వాత వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మాత్రమే మనము ఈ పని చేయాలి. నేను మళ్ళీ సార్ వాయిస్తో సహా మళ్ళీ నేను వాయిస్ పెడతా. ఈ విధంగా చేయాలి అనే విషయం పైన అసలు వీడియో చేయడం జరుగుతుంది. చాలామంది విడ్రాల్ ఏ విధంగా చేయాలని వీడియో పెట్టండి సార్ అని చెప్పడం జరిగింది. ఆ సమయం ఇప్పుడు రావడం జరిగింది. వీడియో విడ్రాల్ ఏ విధంగా మన 1% ఏ విధంగా మనం చేయాలన్నా లేకుంటే ఆటోమేటిక్ అదే అవ్వడమా అనే విషయం పైన ఈవినింగ్ నేను నైట్ మీకు క్లారిటీ ఇస్తా, అప్పుడు మీరు చేయండి. అంతవరకు ఏం చేయకండి, వాటి ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ అప్డేట్ BIP20 అడ్రస్ అనేది మీకు అక్కడ షో చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.